విశాఖ జిల్లాలో వ్యక్తి మృతిపై బంధువులు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేయడంతో పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. భీమిలి మండలం చేపులపాడకు చెందిన చిట్టిబాబు ఈ నెల 1వ తేదీన చనిపోయాడు. మద్యం తాగే అలవాటున్న చిట్టిబాబు ఇంట్లో నిర్జీవంగా పడి ఉండడంతో అతిగా తాగి చనిపోయాడని అందరూ భావించారు. సముద్ర తీరంలోని శ్మశాన వాటికలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఆ తర్వాత చిట్టుబాబు మృతిపై గ్రామంలో అనేక వదంతులు రావడంతో బంధువులు అనుమానాన్ని వ్యక్తం చేశారు. చిట్టుబాబుది సహజ మరణం కాదని, గ్రామానికి చెందిన వాళ్లే మద్యం తాగించి హతమార్చారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చిట్టిబాబు శవాన్ని వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తే మృతికి కారణాలు తెలుస్తాయని బంధువులు తెలిపారు. మా తమ్ముడైన కారు చిట్టిబాబు 31 నైటు చిన్నపడ గ్రామానికి చెందిన చెన్న సౌత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు మద్యం పట్టించి ఉద్దేశపూర్వకంగా దెబ్బలై కొట్టి పడేశారనేది నాకు అనుమానం. దాది కూడా కొంతమంది విట్నెస్ కూడా ఉన్నారు. త్వరలోనే వాళ్ళు కూడా స్టేషన్కి హ్యాండ్ఓవర్ చేస్తాం. మరి ఆ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తిని విడిచిపెట్టకుండా కేసు దర్యాప్తు చేసి మా తమ్ముడికి న్యాయం ఇప్పించి అరెస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను.